ఇక్కడికి విచ్చేసిన మన ఎరుకుల కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారము. ఒక 2 రోజుల్లో అనుకొని 2 రోజుల్లో ఇంతమంది ఎరుకులు ఇక్కడ ఇది ఏర్పాటు చేయడము, ఈ యొక్క సభ చాలా సక్సెస్ కావడము, అలాగే మా ఎరుకుల కులస్తుల యొక్క విధి విధానాలు ఏంటంటే బాతులు మేపుకునే వాళ్ళు ఉన్నారు, పందులు మేపుకునే వాళ్ళు ఉన్నారు, తట్టాపుట్ట అల్లుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పొట్ట చేత పట్టుకొని అనేక రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఏదో పని చేసుకొని వచ్చి ఇక్కడ బతుకుతారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు పప్పు అమ్ముకుంటారు, ఉప్పు అమ్ముకుంటారు, బాతులు మేపుకుంటారు, తట్టాపుట్ట అల్లుకుంటారు. అది మా యొక్క కులవృత్తి. ఆ కులవృత్తిని బట్టి కొంతమంది విమర్శించడము, వాళ్ళు ఇక్కడ నుంచి తరిమేయాలనడము ఇవంతా సబబు కాదు. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతమైతే ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితే లేదు. కాబట్టి ఎవరు కూడా మా ఎరుకుల కులస్తుల్ని విమర్శించి మాట్లాడితే మాత్రం ఇంకొకసారి ఎవరు ఒప్పుకోము. దయచేసి మేము ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఎవరిని కూడా విమర్శించడం లేదు, విమర్శించబోము కూడా. కానీ మీరు మా కులాన్ని విమర్శించడం అనేది చాలా తప్పు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రము మేము ఒప్పుకోమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నమస్కారం. ఇంకొకరి దగ్గర చెప్పిస్తాము, ఇంకొకరు మాట్లాడి బాతులోళ్ళు అని బాతులలోని ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో బాతులోళ్ళు జెండా మఠము ఆ నుంచి విసురుకుపోయి గంట ఊరు ఇంద్రమ్మ కాలనీ పేర్చుకుపోయి బాంబులు వేస్తున్నారా, ఎవరైనా చంపేస్తున్నారా, అర్థం కాకుండా మాట్లాడుతున్నారంటే ఇట్లంతా మాట్లాడకూడదు. ఇంకొకటి ఇప్పుడు బయట నుంచి వచ్చారంటే ఏడు నుంచి వచ్చారా గుడి అర్థం, లేకుంటే ఇక్కడ నంగిలి ముళ్ళబాగలు ఏం బయట నుంచి విదేశీ నుంచి దుబాయ్ నుంచి మన వాళ్ళకి ఎవరికని మా వాళ్ళకి ఎవరికని పాస్పోర్ట్ ఎవరైనా ఉందా, ఫ్లైట్ మన వాళ్ళు ఎవరైనా ఎక్కినారా, ఎక్కితే ఎంఐటీలు స్కూటర్లు సైకిళ్ళు ఇంత మాత్రమే. ఉప్పు అమ్ముతారు, పప్పు అమ్ముతారు, లేకుంటే బాతులు అమ్ముతారు, బాతులు తాకుతారు. అందువల్ల బాతులని ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పేయడము అసలు వీళ్ళు చేసిన తప్పే, వీళ్ళకి వచ్చిన నష్టమేమి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని దయచేసి ఇకపైన ఆ మాట రాకూడదని చెప్తాను. వచ్చిన ఎరుకుల సమాజ జాతి అందరికీ నాకు నమస్కారాలు. ఇక్కడ ఏం జరిగిందంటే మా వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా నా పేరు సరవణ. కొన్ని ఏళ్ళ సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం, జీవనంలో ఉంటాం. మా ముత్తాతలు మా తాతలు అందరూ ఇక్కడ వచ్చి స్థిరపడాము. కాకపోతే మా బాతు సంఘం గురించి తప్పుగా మాట్లాడారు కొంతమంది. అట్లా మాట్లాడడం అనేది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. ఇంకేమంటే మా వృత్తి ఏమంటే కొంతమంది బాతులు మేపుతారు, కొంతమంది పందులు మేపుతారు, కొంతమంది పప్పులు అమ్ముతారు, ఉప్పులు అమ్ముతారు, తట్లు అమ్ముతారు. ఏదో మా వృత్తి మేము చేసుకుంటున్నాం, అది మా జీవన ఆదాయము. దాని గురించి ఎవరు మాట్లాడే రైట్స్ ఎవరికి లేవు అనేసి దయచేసి మాట్లాడిన వాళ్ళని బాతులు ఇక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఉన్నారని చెప్పడం అనేది పద్ధతిగా లేదు. కాబట్టి మేము క్షమాపణ వాళ్ళు కోరుతున్నాము. దయచేసి మాకు కావాల్సిన సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ఎరుకుల కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మాకు దాదాపు ఇక్కడ
చిన్న చిన్న పరిశ్రమలు చేసుకొని బతుకుతున్నాము. బాతులు మేపుతాం, పందులు మేపుతాం, పుట్టలు అల్లుకుంటాం. ఏ పని అంటూ మేము చేయని పని లేదు. కాయగూరలు అమ్ముకుంటాం, అన్ని పనులు చేస్తాం. మమ్మల్ని ప్రత్యేకించి ఒక వ్యక్తి పదే పదే ఇది మూడో సూర్యుడు మమ్మల్ని ఎత్తి చూపించి మమ్మల్ని సేన తక్కువగా మాట్లాడుతున్నాడు. కానీ ఇదే పని ఇదే మాట ఇంకొక సూరి రిపీట్ అయితే కన్నా గిరిజనులు అందరూ ముట్టడిచ్చి నీకు ఎట్లా బుద్ధి చెప్పాలా, నిన్ను ఏడికి తీసుకురావాలా తీసుకొని వస్తాం. కానీ ఇంతటితో ఈ బాతులోళ్ళు అనే మాట అదువులో పెట్టుకుంటే గౌరవంగా మర్యాదగా బాగుంటుంది. డబ్బు ఉంది, హోదా ఉంది, మనిషి బాగుండామనేసి చింతపరిచి మాట్లాడడము, జనాలని తక్కువ చేసి మాట్లాడితే ఇంకొక సూరిగాన ఇదే మాట మాకు 10 మందిలో వినబడితే కంపల్సరీ ముట్టడిచ్చేది ఖాయం. నీకు గౌరవంగా ఇంతవరకు గౌరవ మర్యాదగా ఇచ్చి పెట్టినాం. కాకపోతే నువ్వు సౌకర్యం అయితే నీ ఇంట్లో ఉండాలా. బాతులోళ్ళని పదే పదే మాట్లాడి బాతులోళ్ళని చింతపరిచి బాతులోళ్ళని తక్కువ మాట్లాడితే మాత్రం క్షమించేది లేదు. మళ్ళా నీకు ఎట్లా బుద్ధి చెప్పాలని మేము రెడీ అవుతాము. కాకపోతే ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాల నుంచి హిందూ ముస్లిము అందరూ ఈ 199 జాతుల్లో బాగా కలిసిమెలిసి బామర్దులు అన్న తమ్ముళ్ళ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకించి ఒక్కడు మాత్రము ప్రత్యేకించి మమ్మల్ని ఏలెత్తి చూపడం అంటే మంచి మర్యాద కాదు. ఇదే పని ఇదే మాట ఇంకొక తూరిగాన వస్తే మేము చేసే తీరువే వేరే ఉంటుంది. అది మళ్ళా తీవ్రం ఉంటుంది. సంవత్సరం అంటే పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా గురించి తప్పుగా మాట్లాడకుండా ఇంకా నుంచి జాగ్రత్త పడండి. బాతులని కించపరచడము, వేరే కులాల్లో అని అయినారని మా గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే ఇంకా ఉద్యమిస్తాము. ఎక్కడికో తీసుకెళ్తాము, రాష్ట్ర వైడ్ తీసుకెళ్ళి కూడా కొట్లాడతాం. మమ్మల్ని అని దానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఎరుకుల ఐక్యత, ఎరుకుల ఐక్యత, ఎరుకుల ఐక్యత, ఎరుకుల ఐక్యత. జై భీమ్, 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 జై భీమ్. ఎరుకుల ఐక్యత, ఎరుకుల ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ఎక్కలవ్య, జోహార్ కొమరం భీమ్, జోహార్ బిర్సా ముండా. మా ఎరుకుల జాతి ఐక్యతకి ఒక్క పిలుపుతో ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పలమనేరు నియోజకవర్గం తరపున చిత్తూరు జిల్లాలో మొత్తం ప్రతి మండలం నుంచి విచ్చేశారు. పలమనేరులో ఏదో చిన్న విషయం కానీ అది ఏడో మాట్లాడుకున్నారు, ఏడ్ల మాట్లాడారో తెలియదు. ఎక్కడైనా సరే, ఎక్కడైనా కూడా కానీ ఎక్కడన్నా ఉన్ని స్టేట్ వైడ్గా ఈ స్టేట్ కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, పక్కన తెలంగాణ కాదు. ఇప్పుడు నేను కూడా తెలంగాణలో చేసుకున్నా. అక్కడి నుంచి నాకు ఇక్కడ సౌకర్యం ఉంటే ఇక్కడికి వలస వస్తారు. అది ఎక్కడికి ఎవరు ఆపేదానికి లేదు. దాని గురించి మాట్లాడాల్సిన పని కూడా నాకైతే తెలిసింది లేదు. అది రాజకీయం కూడా అవసరం లేదు. రాజకీయం ఏమంటే నేను మంచి చేశాను నాకు ఓట్లు వేయండి అని అడుక్కోండి. అది ఒకటి. వేరే స్టేట్ నుంచి వచ్చిన మా వాళ్ళే, మాకు లేని ఇబ్బంది మీకు వద్దు. ఎవరిని కించపరచాల్సిన పని లేదు. మిమ్మల్ని కూడా మేము కించపరచాల్సిన పని లేదు. మా వాళ్ళని ఒక మాట అనకుండా మీరు ఏదైనా మంచి సలహా ఇస్తే ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు మంచి సలహాలు ఇచ్చినా తీసుకోవడానికి ఎవరైనా కూడా ఉంటాం. పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. మేము ఎరిగిలోళ్ళం ఎవరిని కూడా ఇంతవరకు కించపరిచి మాట్లాడలేదు. కించపరిచి మాట్లాడితే మేమే ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్తాం. కాబట్టి మా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మాకు కర్ణాటక నుంచి వచ్చిన మా వాళ్ళే, తమిళనాడు నుంచి వచ్చిన మా వాళ్ళే. ఎందుకంటే మాకు ఇచ్చి తీవడాలు ఉన్నాయి. మా బామార్దులు మా మామూళ్ళు ఇక్కడికి వస్తారు, మేము అక్కడికి వెళ్తాం. ఉద్యోగరీత్యా ఉండొచ్చు, దానికి చదువుకున్నానికి ఉద్యోగం వస్తుంది. నాకు రాలేదని నేను బాధ ఎప్పుడు మా వాళ్ళ పైన మేము బాధపడలేదు. 2000 ఇండ్ల దాకా ఎస్టీ కాలనీల్లో ఒకప్పుడైతే 200 ఇండ్లు 300 ఇండ్లు ఉన్న ఎస్టీ కాలనీ ఇప్పుడు 2000 ఇండ్లకు తయారైందంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎరుకుల జాతి మాకు ఉండాలి అనేది మాకు గర్వంగా ఉంది. మీరు దాని గురించి బాధపడాల్సిన పనిలా. ఎంతమంది వచ్చినా మేము బాధపడలేదు కాబట్టి మీరు ఎందుకు బాధపడతారు? ఆ ఒక్క మాటని మీరు వెనక్కి తీసుకొని పత్రికా మూలకంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి మా ఎరుకుల జాతి జిల్లా మొత్తానికి కూడా మొత్తం తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నామని దయచేసి ఆ మాట మాట్లాడిన మీరే, మీ మంచిదానం మీ గౌరవాన్ని మీరే కాపాడుకోండి. మేము ఎవరిని కించపరచట్లేదు. మీరు ఆ మాటను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుకుంటూ చేసుకున్నాం. జై భీమ్.